హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యలో కొంచెం సపోర్ట్ అయితే ఎక్కువనే ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా పేరు పేరున. ప్లీజ్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే మళ్ళీ వెళ్ళిపోతుర్రు. ఎందుకు ఇట్లా చేస్తుర్రు నాకైతే అర్థం అవ్వట్లేదు. కొంచెం ప్లీజ్ మా మీద కూడా కొంచెం దయ ఉంచండి. ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్లు అయితే ఇస్తేనే కదా, మీరు లైక్లు ఇస్తేనే కొంచెమైనా కొంచెం వేరే వాళ్ళకైతే వెళ్తాయి. నేను యాక్చువల్గా అసలు ఈ మాట నేను ఎప్పుడు ఎక్కువ అడగను, కాకపోతే ఇప్పుడైతే నేనున్న సిచ్యువేషన్కి అయితే కంపల్సరీగా అడగాలి. ఈ మధ్యలో నాకు జాబ్ అయితే వస్తలేదు. కాన్సన్ట్రేషన్ అంతా యూట్యూబ్ మీద పెట్టాలనుకుంటున్నా. దానికి మీరేమనుకుంటున్నారు చెప్పండి ఫ్రెండ్స్. అంటే ఏమి బ్యాడ్గా అట్లా ఏమి ఉండదు, అన్నీ మంచిగానే చెప్తాను. మంచిగానే కుకింగ్ కూడా మంచిగానే చేస్తాను. అవే వీడియోస్ అయితే చేస్తాను. ఇంకేమైనా స్పెషల్ అని అంటే ఈరోజు అయితే మొహరం స్పెషల్. మేమైతే మా దగ్గర బాగా ఫేమస్ పీర్ల పండుగ, అక్కడికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే యాక్చువల్గా ఒరిజినల్గానే మంచిగా ఉంది, కాకపోతే అక్కడ సాంగ్స్ పెట్టిండ్రు ఊర్లో, అందుకని చెప్పేసి మా ఊరు నుండి అయితే కొంచెం దూరం ఎక్కువనే, 1 అవర్ జర్నీ. ఇక్కడికి వెళ్ళాలంటే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం, ఇప్పటికి కుదిరింది మాకైతే. ఫస్ట్ టైం ఈ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళడము. కాకపోతే చాలా మంచిగా జరుగుతుంది. ఇది చాలా ఫేమస్ మా డిస్టిక్లోనైతే ఈ ఊరు. చూసేయండి మీరు కూడా. దర్శనం అయితే ఎంత బాగా జరిగిందని అంటే అసలు మేము వెళ్ళేసరికంటే ఫస్ట్ ఎంతమంది ఉండేనో కనిపిస్తుండ్రు కదా, వీళ్ళందరూ వెళ్ళిపోయినరు. మేమే స్పెషల్గా ఉన్నట్టున్నాం ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా కదా, చాలా మంచిగా అనిపించింది. మస్తు సేపు ఎవ్వరు లేకుండా మేమే ప్రశాంతంగా మొక్కుకొని అయితే వచ్చినాము. ఎన్నో రోజుల నుంచి మస్తు అనుకుంటున్నా, పోవాలని అనుకుంటున్నా. కాకపోతే నాకేం కూడా దేవుడైతే నాకేం ఇవ్వట్లేడు అని చెప్పేసి నాకు పోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేకుండా ఉండే. లాస్ట్ మూమెంట్లోనైతే మా ఆయన వెళ్దాము అని అనేసరికంటే వెళ్ళినాం ఫ్రెండ్స్. చూడండి, ఎడగొట్టి
ఓకే.
బయటకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. కాకపోతే విఐపీలు వస్తే అసలు మనుషుల్లాగానే చూడరు. అది ఎక్కడైనా అంతే. ఎందుకు అట్లా చేస్తారో నాకైతే అర్థం కాదు. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. మేము బొట్టు పెట్టించుకుంటే ఎవరో సంథింగ్ వచ్చిందని చెప్పేసి మాకు బొట్టు కూడా పెట్టలేదు. నాకైతే మంచి అనిపించలేదు యాక్చువల్గా. అసలు నాకు అట్లాంటి ముచ్చట్లంటే నచ్చదు. వాళ్ళు మనుషులే, మనం కూడా మనుషులమే కదా. కాకపోతే అందరినీ ఈక్వల్గా చూస్తేనే మంచిగా ఉంటుంది. అసలు విఐపీలు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ దేవుడు అందరికీ సమానమే. ఇదైతే రియల్ చెప్తున్నా. యాక్చువల్గా అసలు నేను ఈ కోపానికి కొంచెం అంత ఇదైతాను. కాకపోతే ఇక్కడనైతే ఏం కూడా అనలేను. మనకి ఎందుకు అని చెప్పేసి మన ఊరు కాదు, ఏం కాదు, అందుకని చెప్పేసి సైలెంట్గానైతే వచ్చేసినాం. మా దగ్గరనైతే భూములన్నీ అయితే పంట వేయడానికైతే రెడీ చేసుకున్నారు. కాకపోతే వర్షాలు అయితే పడట్లేదు, అప్పుడప్పుడు పడుతున్నాయి కాబట్టి అన్నీ పొతం చేసుకొని అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.